అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ ఇంట్లో ఉన్న ఈ 4 గోడల మధ్య బతికిన జీవితం నాది. అలాంటిది ఈరోజు కొన్ని కోట్ల మందిని అడ్రెస్ చేస్తూ మీరు స్పీచ్‌లు ఇస్తుంటే గుక్క తిప్పకుండా మాట్లాడే కెపాసిటీ దేవుడిచ్చాడు మీకు నిజంగా. దేవుడిచ్చాడని చెప్పే కన్నా కూడా ఇంద్రారెడ్డి గారు పరకాయ ప్రవేశం చేసి లోపల ఏమన్నా మాట్లాడిస్తున్నారేమో అనేలా ఉంటాయి కొన్ని స్పీచ్‌లు మీకు వింటుంటే. అంటే సబ్జెక్ట్ పట్ల అంత అవగాహన. పెద్దగా రాజకీయ జీవితం చూసింది కూడా కాదు మీ జీవితం. ఆయన పోయిన తర్వాత వచ్చేసారు జనంలోకి. 10 మంది ఉంటే కూడా మాట్లాడలేరు. చాలా సిగ్గు, బిడియం, భయం ఏమనుకుంటారో ఏంటో అనేది. ఎలా అమ్మా ఇంత ఈ జీవితాన్ని అలా వడగట్టేశారు? జీవితమే పాఠం నేర్పుతుంటుంది. ఎవ్రీడే ఒక్కొక్క లెసన్ టీచ్ చేస్తుంటుంది. ఇందిరారెడ్డి గారు నేను రాజకీయాలకు రావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, ఇందిరారెడ్డి గారు చనిపోకముందు ఒక 1 వీక్ ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో శంకర్పల్లిలో అనుకుంటాను పబ్లిక్ మీటింగ్ మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చింది ఆయనకు వర్డ్ కానీ ఏదో ఇష్యూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఒకవేళ నేను పోయినా నా బుక్కలు కొట్లాడతాయనే మాట స్పీచ్లో మాట్లాడాడు. సో ఆయనకు అంత అంబిషన్ ఉంది కదా, నేను పోయినా నా బొక్కలు కొట్లాడతాయనంటే బాధ్యత ఎవరిది? నాది. అప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు, ఒకటి ఇంటర్మీడియట్, ఒకటి 10th, ఒకటి 7th అట్లా. మా వారు యాక్సిడెంట్ అయ్యింది. 4 o'clock నేను హాస్పిటల్ వెళ్ళి 12:30కి హాస్పిటల్ వెళ్ళి 4కి ఇంటికి వచ్చాను. అంతసేపు అక్కడ హాస్పిటల్లో ఉండి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మా ఆడపడుచులు ఉండి ఇంట్లో, మా ఆడపడుచుల భర్తలు ఉంటే ఒక బ్రదర్ని తీసుకొని ఒక అన్నని తీసుకొని వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఆ టైంలో. నేను మా అన్న డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయేసరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఆ టైంలో, ఆ నైట్లో 12:30, 1 o'clock. సో ఒక 4 o'clock వరకు అక్కడ ఉండి 4:30కి వచ్చాను ఇంటికి. నేను 4:30కి నేను డోర్ తీసుకొని ఇంటికి వస్తున్నా. మా కార్తీక్ ట్యూషన్కి వెళ్ళాలని 5 o'clock ట్యూషన్ ఉందని బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి వాడు వెళ్తున్నాడు. వాడికి అప్పటివరకు తెలియదు. ఒక్క నిమిషం నేను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా అయిపోయిందని అంటే అట్లా పడిపోయాడు. అక్కడ నుండి అట్లా పడిపోయాడు అన్నట్టు, ఇంకా బ్యాగ్ పడేసి. సో అట్లాంటి టైం నుండి చూస్తున్న టైంలో ఎస్, ఇందిరారెడ్డి గారు బొక్కలతో కొట్లాడుతున్నాడు కదా, పిల్లలు చిన్నోళ్ళు, ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేను తీసుకున్నాను. సో ఒక రకంగా నేను ఏమనుకుంటానంటే, నేను ఏదన్నా పని చేస్తున్నప్పుడు డెఫినెట్గా నా వెనకాల ఇందిరారెడ్డి గారు ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, నా క్యాడర్ ఉన్నారు, నా ఫ్యామిలీ నాతో ఉంది. ఆ ధైర్యంతో ఫైట్ చేస్తాను. కానీ సింగిల్ పేరెంట్ కష్టాలు అనేవి ఉంటాయి. చాలా కష్టం. డబ్బు ఎంత ఉండని, ఆస్తులు కాదు ఇక్కడ కావాల్సింది. ఆ విలువలు ఎక్కడ కూడా పోకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తీసుకురావాలి. కొంచెం అటు ఇటుగా ఉందా కానీ చూసారా ఆయన పోయిన తర్వాత ఏం అటు చేసిందో, కుటుంబం ఇంత అయిపోయింది అనే మాట వస్తుంది. అలాంటిది 36 సంవత్సరాల వయసు మీకు, చాలా చిన్న వయసు. 36 సంవత్సరాలు. అంత చిన్న వయసులో భర్త లేకుండా ఒక సింగిల్ లేడీ అయ్యుండి అటు పక్క రాజకీయాలు, ఇటు పక్క కుటుంబం, పిల్లలు తప్పుదోవ బట్టే అవకాశం కూడా ఉంటుంది. 3 మగపిల్లలు, మీరు తీసుకున్న జాగ్రత్తలు అబ్బా గ్రేట్ అమ్మా. ఫస్ట్ అంటే ఆ టైంలో మా అమ్మ నాన్న నేను బయటికి వెళ్తే ఉండేవాళ్ళు. మా బ్రదర్ బాగా చూసుకున్నాడు, మా సిస్టర్ బాగా చూసుకునేది, టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ప్రధానంగా నేను పాలిటిక్స్లోకి వస్తున్నాడు ఫస్ట్ మా పిల్లల్ని కూర్చోబెట్టి అడిగాను. చిన్న పిల్లలే, 7th క్లాస్ 10th క్లాస్, ఒకడు 7th, ఒకడు 8th, ఒకటి 6th. ఫస్ట్ చిన్నోడు 6th, సెకండోడు 8th, పెద్దోడు 10th కంప్లీట్ అయింది. అంతే. ఫస్ట్ వాళ్ళని అడిగా నేను, ఏం చేయమంటారు? అటు రమ్మంటున్నారు, ఇటు మీరు చిన్నవాళ్ళు, మీకు నేను తప్ప ఇంకెవరు లేరు, నన్ను ఏం చేయమంటారంటే మీరు నాన్న ప్లేస్లోకి వెళ్ళండి మమ్మీ అన్నారు. నేను వెళ్తున్నప్పుడు మీ స్టడీస్ ఏమైతాయి, నేను అప్పుడంత టైం మీకు ఇవ్వకపోవచ్చు అన్నప్పుడు మేము జాగ్రత్తగా ఉంటాం మమ్మీ, మీరు వెళ్ళండి అన్నారు. 1 year నేను మైక్ బట్టి మాట్లాడలేని సందర్భం కూడా, అయినా మా ప్రజలు నన్ను గుండెలో పెట్టుకున్నారు. అమ్మ నువ్వు మాట్లాడకపోయినా పర్లే, నువ్వు కనిపించావు చాలు అని నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న లీడర్లు కానీ, ఇక్కడ ఉన్న జనాలు కానీ ఆ ధైర్యం ఇచ్చారు నాకు. సో ఇంటికి రాగానే నేను ఎక్కడ బాధపడుతున్నాను, మా పిల్లలు జనరల్గా ఎట్లుంటుందంటే పిల్లలను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, తిన్నారా, ఉన్నారా, పడుకున్నారని. సో వెళ్ళొచ్చి అట్లా పడుకొని ఏడుస్తూ పడుకుంటే మా పిల్లలు నా చుట్టూ కూర్చునేవాళ్ళు. తిన్నంత వరకు ఒక అపురూపంగా చూసుకున్నారు మా పిల్లలను, నేను కాదు. సో అంత ఇదిగా చూసుకునేవాళ్ళు మా పిల్లలు. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువైపోయింది. ఏ చిన్న స్టెప్ వేసినా మమ్మీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో రాజకీయ కుటుంబం, చాలా జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మా పిల్లలు ఇచ్చిన బలం నేను మాటల్లో చెప్పలేదు. తర్వాత మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం అంతా వదిలేసి వచ్చి ఇక్కడే ఉండిపోయినారు, పిల్లలు ఒంటరి అయిపోతారని. సో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్, ఇటు మా ఆడపడుచుల కొడుకులు, అంటే ఫ్యామిలీ అంటే నా కొడుకులు ఒక్కరే కాదు, కుటుంబం అన్నప్పుడు రకరకాల బంధుత్వాలు ఉంటాయి. సో మా ఆడపడుచులు నాకు 7 మంది ఆడపడుచులు,
ఒక 5-6 మంది ఆడపడుచుల పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు, మేనల్లుండ్లు చాలా సపోర్ట్ చేస్తారు, మా బ్రదర్, మా సిస్టర్, ఇట్లా చాలా మంది సపోర్ట్ చేస్తేనే నేను నిలదొక్కున్నాను. నా ప్రజలతో పాటు కుటుంబం కూడా ఈ విధంగా సపోర్ట్ చేసింది కాబట్టి నిలదొక్కున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.